మున్పు ఏడ చూసినా ఎర్ర బస్సులే కానొచ్చేటి. ఊర్లకేంచి వచ్చినోళ్లను ఏమిటికొస్తారా ఎర్ర బస్ ఎక్కి అని ఆట పట్టించేది అప్పట్లా. ఎరుపు రంగు ఎట్లనో ఉన్నదని, ప్రకృతికి దగ్గరుండాలని ఆర్టీసీ బస్సులన్నీ ఆకుపచ్చ రంగులకు మార్చిండ్రు అటెన్క. ఇక ఎక్స్ప్రెస్ బండ్లైతే తెల్ల రంగు బూడిద రంగులు ఉంటుండే. ఇక ఇప్పుడు పచ్చ రంగు అంటే పల్లె వెలుగు బస్సులే. కానీ ఓ 20-30 ఏండ్లకు ఇప్పటికీ బస్సుల తరీకే మారిందుల్లా. టెక్నాలజీ ఆడకం అట్లున్నది మళ్ళా. మీరింకెక్కిరో లేదో గాని కొత్త ఆర్టీసీ బస్సులు ఖతర్నాకున్నాయి. ఏక్ నెంబర్ సీట్లు, వాటికి బెల్టులు, తక్కువ ఎత్తు, 3-4 సీక్రెట్ కెమెరాలు. డ్రైవర్ ఏం చేస్తున్నాడని ఫ్రంట్ ఎవరైనా సడన్ బ్రేక్ వేసినా ఏం చేసినా కానీ ఇదొక కెమెరా ఉంది. అదే డ్రైవర్ వ్యూ కెమెరా, డాష్ క్యామ్ అంటారు. డ్రైవర్ కూడా ఏం చేస్తున్నాడు, ఏమైనా ఫోన్ మాట్లాడుతున్నాడా లేకపోతే ఏమైనా సైడ్ చూస్తున్నాడని అది కూడా మనకు ఉంటుంది. లోపల ప్యాసింజర్స్ ఏమన్నా జరిగినా కానీ, ఏమైనా రాబరీ జరిగినా కానీ చూసుకోవడానికి. డీజిల్ బస్సుల్లో 45 మంది కూకునే ఛాన్స్ ఉంటే ఈవీ బస్సుల్లో 36 మంది. కాకుంటే చాలా మంది నిలబడటానికి జాగుంటది. బస్సులో ఆలాడబడుకుంటా పోవుడు ఉండదు. డోర్ తెరిచి ఉంటే ఇంచు సుత కదలది. మళ్ళా వీల్ చైర్లలో వచ్చిన వాళ్ళు అట్లనే బస్సు ఎక్కచ్చు. ఏ రూట్ లో పోతుంది, ఏ స్టాప్ దాటింది డబ్బు పడుతుంది. ఇటు ఫోన్ ఛార్జింగ్ సౌలతి. ఏదన్నా ఆపతొచ్చినప్పుడు డ్రైవర్ ఇట్లా మైకులే చెప్తాడు. ఎమ్మటెక్కి ఎమర్జెన్సీ అద్దాలు వాళ్ళకి కొట్టుకొని అవతల పడవచ్చు. అగ్గంటుకుంటే అర్పతానికి ఇది ఉంటది. డీజిల్ బస్సులకు కిలోమీటర్కి 20 రూపాయల ఖర్చు వస్తే వీటికి 5-6 రూపాయలేనట. ఒక్కసారి ఛార్జింగ్ చేసుకుంటే 220 కిలోమీటర్స్ వస్తుంది. ఇది 135 నుండి 150 కిలోమీటర్స్ వెళ్తే ఒక ట్రిప్ కంప్లీట్ అయిపోతుంది. సో అట్లా వెళ్ళొచ్చిన తర్వాత మధ్యలో మళ్ళీ ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ ఛార్జింగ్ పెడితే కనుక మళ్ళీ సెకండ్ షిఫ్ట్కి కూడా మనకు బస్సు రెడీ అవుతుంది మేడం. ఎంత ఛార్జింగ్ ఉంది, ఇంకెన్ని కిలోమీటర్లు బస్సు పోయే కోపు ఉందో మీటర్లో చూపెడుతుంది. వేరే దాంట్లో గేర్లు వేయాలి, క్లచ్ దొక్కాలి. ఇంట్లో అయితే డ్రైవ్, రివర్స్, న్యూట్రల్ కట్కలు ఒత్తుతా అయిపోయాయి. డిపోలోనే ఛార్జింగ్ స్టేషన్లు సుతా పెట్టిండ్రు. పోవాలి, ట్రిప్ అయిపోగానే వచ్చి ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఇటు గాలి ఖరాబు కాకుంటుంటది, సర్కార్కు డీజిల్ ఖర్చు తగ్గుతుంది, ఆమ్దాని పెరుగుతుందని ఎలక్ట్రికల్ బస్సులు తెస్తుర్రు అన్నట్టు. ఇంత ముద్దుగుంది, ఇంతకు మహాలక్ష్మి స్కీమ్ నడుస్తుందా లేదా అంటుర్రా? అమ్మలక్కలు పుక్కట్లనే తిరగచ్చు, నో డౌట్.